మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న దగ్గర జైల్లో ఫోన్ లభించిన వ్యవహారం ఇప్పుడు రోజుకొక మలుపు తిరుగుతుంది. బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న ప్రజ్వల్ రేవన్న దగ్గర లభించిన మొబైల్ ఫోన్ సీక్రెట్ ను ఛేదించే క్రమంలో కర్ణాటక పోలీసులకు ఊహించిన షాక్ తగిలింది. రేవన్న వాడిన ఫోన్లోని సిమ్ కార్డు లింకులు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పొంగనూరుకు చేరడం తీవ్ర కలకలం రేపుతుంది. అసలు ఆ సిమ్ కార్డు జైల్లోకి ఎలా వెళ్ళింది? పొంగనూరులోని ఓ మొబైల్ షాప్ లో ఈ సిమ్ కార్డును అక్రమంగా ఎలా యాక్టివేట్ చేశారు అనే కోణంలో రంగంలోకి దిగిన కర్ణాటక పోలీసులు గురువారం రాత్రి పొంగనూరులోని స్టార్ మొబైల్ షాప్ పై ఆకస్మిక దాడి చేశారు. స్థానిక పోలీసుల సాయంతో షాప్ నిర్వాహకులు నూర్ అహ్మద్ అత్తావుల్లాలను అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు. పరప్పన అగ్రహార జైల్లో ఇటీవల జరిగిన తనిఖీల్లో భారీగా మొబైల్స్ దొరకడం, అందులో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడైన ప్రజ్వల్ రేవన్న ఫోన్ కూడా వాడినట్టుగా తేలడంతో అధికారులు ఈ నెట్వర్క్ మొత్తాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, ఏంటి ఈ సీక్రెట్ని ఛేదిస్తూ ఉన్నారా? అసలు ఎలా సిమ్స్ని యాక్టివేట్ చేస్తున్నారు? ఎక్కడెక్కడ జైలుకి ఇక్కడ నుంచి పంపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సిమ్లను? రోహిత్, ప్రధానంగా పొంగునూరు నుంచే దాదాపు వందల సిమ్ కార్డులకు సంబంధించినటువంటి యాక్టివేషన్ జరిగినట్టయితే తెలుస్తోంది. అయితే బెంగళూరు పరప్పన జైల్లో గత సంవత్సరం నుంచి కూడా అటు ప్రహ్లాద్ ఉన్నటువంటి సిచ్యువేషన్, అతను 2025 అత్యాచార కేసుకు సంబంధించి లైఫ్ పడింది. సో అప్పటి నుంచి కూడా ప్రజ్వల్ రేవన్న అనుభవిస్తున్నారు. సో అక్కడ ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్లు ఇప్పటికే ఉన్నాయి ఆయనకి. సో అందులో భాగంగానే 5G మొబైల్ అక్కడ కనిపించింది. సో ఆయన మాట్లాడేటువంటి వీడియో ఒకటి బయటకు రావడంతో అక్కడ ఉన్నటువంటి జైలు శాఖ పూర్తిగా జైల్లో ఉన్నటువంటి అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు రేవన్న? సో అక్కడ నుంచి కొన్ని బిజినెస్లు టేకప్ చేస్తున్నారు, కొంత పొలిటికల్గా కూడా అతను అక్కడ నుంచి టేకప్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు పరప్పన అగ్రహారం జైల్లో పూర్తిగా 300 ఫోన్లకు పైగా అక్కడ గుర్తించినటువంటి సిచ్యువేషన్స్. అవన్నీ కూడా ఏపీలోనే కొన్ని సిమ్స్ యాక్టివేట్ అయినట్టు మాత్రం అక్కడ జైలు శాఖ. కానీ ఏపీ సిమ్సే ఎందుకు? ఏంటి ఆ లింక్ ఏంటి అసలు? అదేమన్నా తేలుతుందా? ఏపీ సిమ్సే ఎందుకు? అంటే పొంగునూరులో ఉన్నటువంటి నూర్ అహ్మద్, ఆరిఫుల్లా అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఫేక్ ఆధార్ కార్డులతో సిమ్లు కొంత టేకప్ చేసినట్టయితే తెలుస్తుంది. సో వీళ్ళంతా కూడా బెంగళూరులో ఉన్నటువంటి మున్నీర్ అనేటువంటి వ్యక్తి ద్వారా జైలుకి తరలిస్తున్నట్టయితే సమాచారం. వీళ్ళకి కూడా లింక్ ఉంది. సో ఆ సిమ్లు ఏ నెట్వర్క్ అంటే ఆధార్ కార్డుతో సిమ్ని యాక్టివేట్ చేసినప్పుడు నిజానికి బయోమెట్రిక్ అడుగుతుంటుంది. బయోమెట్రిక్ డీటెయిల్స్ తీసుకోకుండా కేవలం ఆధార్ కార్డుతో చేయట్లేదు. గతంలో కొన్ని బిఎస్ఎన్ఎల్ సిమ్స్ మాత్రం కేవలం ఆధార్ కార్డు ఇస్తే యాక్టివేట్ అయిపోయేవి. మిగిలిన నెట్వర్క్లు ఏవి కూడా బయోమెట్రిక్ చేయకుండా అప్డేట్ కావడం లేదు. మరి ఎలా అప్డేట్ చేస్తున్నారు? ఏ నెట్వర్క్ సిమ్లు? రోహిత్, ఇది అన్ని నెట్వర్క్లను కూడా యాక్టివేట్ చేసేటువంటి ఒక సదుపాయం ఉంది. ఏదైతే ఆధార్ కార్డు ఉంటే ఖచ్చితంగా దాన్ని యాక్టివేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది ఫేక్ ఆధార్ కార్డులు కొన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ ఆధార్ కార్డుల ద్వారా ఎవరికి అనుమానం రాకుండా వీళ్ళైతే సిమ్స్ సిద్ధం చేశారు. కాకపోతే ఇక్కడెక్కడ కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడినారు. కానీ జైలు అధికారులు మాత్రం కొంత టెక్నికల్గా యూజ్ చేసి ఇది ఎక్కడ యాక్టివేట్ అయిందనే అనే విషయాన్ని లొకేషన్ ట్రేస్ చేశారు. అప్పుడు మాత్రమే ఏదైతే పొంగునూరులో ఉన్నటువంటి స్టార్ మొబైల్ షాప్, ఇది ఒక చిన్న మొబైల్ షాపే, ఇక్కడ ఏమి వ్యవహారాలు జరగవు, కానీ ఇటువంటి ఫేక్ సిమ్లు క్రియేట్ చేసి తీవ్రవాదులకు కూడా సిమ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. దానికోసమే కదా తీవ్రవాదుల చేతిలోకి సిమ్స్ వెళ్ళకూడదు, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని ఆపాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటే తీవ్రవాదులకు కూడా సిమ్స్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ ఉమా, థ్యాంక్ యూ. చూద్దాం, రేవన్న సిమ్ వాడుతున్న సిమ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళటం కొంత ఆసక్తికర పరిణామంగా మారింది. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొబైల్ షాప్ పై దాడి చేస్తే ఇలాంటివి చాలా ఇచ్చినట్టుగా ఏకంగా 300-400 మొబైల్స్ దొరికాయి. మరి చూద్దాం వీళ్ళ నుంచి ఇంకా ఎక్కడెక్కడికి ఇలాంటి సిమ్స్ ఇచ్చారో, ఉగ్రవాదులకు కూడా ఏమైనా సిమ్స్ వెళ్ళాయో, అసాంఘిక శక్తుల చేతుల్లోకి ఈ సిమ్లు వెళ్ళాయో, విచారణలు ఏం తేలుతుందో చూద్దాం.